హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. నేను ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈరోజు అనగా 21వ తేదీ ఏప్రిల్, ఈరోజు ఏపీపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏం జరుగుతుంది అక్కడ, రెండో పాయింట్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మార్క్స్ వాటికి సంబంధించి ఈ వీడియో చేయదలుచుకున్నానండి. ఫస్ట్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ఒక చిన్న 3 పాయింట్లు రేజ్ అయినాయి. ఆ 3 పాయింట్ల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేయదలుచుకున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, డిగ్రీకి సంబంధించిన ఓడి. మామూలుగా చాలామంది ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ సరిపోయింది అనుకుంటున్నారు, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళు డిగ్రీకి సంబంధించి ఓడి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఒకవేళ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓడి కంపల్సరీ అని నాకు సమాచారం పక్కాగా ఉంది కాబట్టి వీలైనంత వరకు ఓడి తీసుకొని వెళ్ళండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రభుత్వ ఉద్యోగుల గురించి చెప్పాను కదా. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వ ఉద్యోగులు మీరు బాగా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీరు కనుక ఎన్ఓసి తీసుకొని వెళ్ళటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకవేళ మీ ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ, లేదంటే ఒక 10 years అట్లా ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల కొంచెం బేసిక్ ఎక్కువ కనుకుంటే జూనియర్ అసిస్టెంట్ అట్లా వస్తే ఏం జరిగింది అని అంటే, మీరు చూడండి, గమనించండి. మీరు ఆ ఎన్ఓసి తీసుకొని వెళ్తే పే ప్రొటెక్షన్కి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే బేసిక్ ఉంటుందో ఆ బేసిక్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఆ బేసిక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎన్ఓసి తీసుకొని వెళ్ళండి. పాయింట్ నెంబర్ 2. అయితే ఈ ఎన్ఓసికి సంబంధించి మీరు ఇప్పుడు చూడండి, ఎన్ఓసికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాడ ఏం జరిగింది అని అంటే, వాళ్ళు 3 రోజులు టైం ఇస్తున్నారు అని నాకు పక్కాగా సమాచారం ఉంది. ఎన్ఓసి మీరు ఒకవేళ ఇప్పుడు తీసుకోరాకపోయినా 3 రోజుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపు 3 రోజుల లోపు మీరు ఎన్ఓసి తీసుకొని రండి అని చెప్పి అంటున్నారని నాకు సమాచారం. పాయింట్ నెంబర్ 2 అది. నెక్స్ట్ నెంబర్ 3, ఈ తక్కువ మార్క్స్ వచ్చిన కొంతమంది ఎక్సైజ్ ఎస్ఐ ఉన్నారు కదా, ఈ ఎక్సైజ్ ఎస్ఐకి సంబంధించిన ఇంకొక ఇన్ఫర్మేషన్ తెలిసిందండి నాకు. ఎక్సైజ్ ఎస్ఐకి ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ నెక్స్ట్ డే అక్కడే మెడికల్కి పంపిస్తున్నారని తెలుస్తుంది. మీరు దానికి కూడా సిద్ధంగా ఉండండి. ఎక్సైజ్ ఎస్ఐ వాళ్ళు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ రోజు అయిపోతుంది అని అనుకోవద్దు. ఆ నెక్స్ట్ డే మెడికల్కి పంపిస్తారు కాబట్టి ఇంకొక 1 day కానీ ఉండేటట్టుగా కానీ, లేదంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేటట్టు కానీ మానసికంగా సిద్ధపడండి. పాయింట్ నెంబర్ 3. ఈ 3 పాయింట్లు ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు జరిగిన డాక్యుమెంట్ వెరిఫికేషన్లో నాకు వచ్చిన సమాచారం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వ ఉద్యోగులు వీటికి సంబంధించి వీడియో చేశాను కదా, ఈ వీడియో మీద నాకు విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. సార్, ఏ కామెంట్స్ వస్తున్నాయంటే, సార్ నాకు అన్ని మార్క్స్ వచ్చినాయి, నాకు జాబ్ వస్తుందా, నాకు 202 వచ్చిన ఎస్సీ మేలు, నాకు జాబ్ వస్తుందా, 191 వచ్చింది ఎస్సీ మేలు జోన్ 3, 196 వచ్చినాయి ఎస్సీ మేల్ జోన్ 3, ఇట్లా కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడే ఒక కామెంట్ పెట్టారు, నాకు 186 వచ్చినాయి బీసీఏ, నాకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందని నేను కామెంట్ పెడుతున్నాను. సో ఫైనల్గా ఈ కామెంట్ గురించి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సార్ ఎవరైతే 1:2లో ఉన్నారో వాళ్ళ మార్క్స్ జెన్యూన్గా ఏపీపీఎస్సీ కీ చూసుకొని ఎవరైతే ఉన్నారో ఆ మార్క్స్ అందరం కూడా కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. అట్లా కామెంట్ రూపంలో తెలియచేయడం ద్వారా ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే తెలియజేస్తే కనుక మనకు ఒక ఐడియా వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు మీరు ఏ ఆప్షన్ పెట్టుకోవాలి, ఏ ఆప్షన్ పెట్టుకోకూడదు అని చెప్పి మనకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ కొంతమంది డైరెక్ట్గా నా ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల ఫోన్లు కూడా చేస్తున్నారు. నాకు మార్క్స్ ఎన్ని వచ్చినాయి సార్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నా మార్క్స్ ఎన్ని, మీ మార్క్స్ ఎన్ని, నాకు ఏ పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి కూడా మనం డిస్కస్ చేసుకోవడం వల్ల మనకు కొంత కంప్లీట్గా మనకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, డైరెక్ట్గా మీ మార్క్స్, మీరు ఏ క్యాస్టు, ఏ జోను, నా మార్క్స్ ఎన్ని అని కనుక మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఆటోమేటిక్గా మనకి 1-2-3 daysలో లేదా ఒక ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా మన మార్క్స్కి ఏ జాబ్ వచ్చే అవకాశం ఉంటుందో తెలుస్తుంది. ఇంతవరకు ఇట్లాంటి వీడియో ఎవరు చేయలేదండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా 1:2లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.